ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు అనుకూల పనులు కాక ఒక ఫోన్ కాల్ అనేది మీకు వస్తుంది. ఏ ఫోన్ కాల్ మీకు వస్తుంది? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏ ఫోన్ కాల్ ద్వారా మీకు ఆనంద పరుస్తుంది, ఏ గుడ్ న్యూస్ వినబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ మిథున రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు వీళ్ళకు మంచివి చేయబోతున్నవి, అలాగే వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారి జీవితంలో ఎన్నో సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదిలిపెట్టుకోరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీన స్థితిలోకి వెళ్ళిన వీరు వారు అనుకున్న విషయాలు ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలు ఈ మిథున రాశి వారిలో ఎక్కువగా అధికంగా కనిపిస్తున్నాయి. అయితే వీరికి ప్రేమించిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. విలాసవంతమైనటువంటి మనస్తత్వం, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరికి కొంత సమయం గడిపినా కానీ వీరిని అస్సలు మర్చిపోరు. వీరి స్వభావాన్ని, అటువంటి మంచి వ్యక్తిత్వం మిథున రాశి వారు కలిగి ఉంటారు. ఇక వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అందులో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి 10 మందితో తిరుగుతూ ఈ విధంగా తిరగడం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూనే కానీ వాటిని మంచి చెడులను బేరేజు చేసుకొని మాత్రమే అమలు చేస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడు కూడా అందరూ చేసే మంచి వ్యాపారాలు అటువంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చెయ్యవు. పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి లాభాలను అందిస్తుంది. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడుతూ వాటిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. వీరి పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని ఈ మిథున రాశి వ్యక్తులకు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం మే 9వ తేదీ శుక్రవారం యొక్క మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ అయితే మీకు వస్తుంది. అది ఆనందాన్ని కలిగిస్తుంది. అనేది చాలా కాలంగా మీరు నుండి రిసీవ్ చేసుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒకరి జీవితం ఇంకొకరికి ఉంటుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభకార్యం అయితే మీరు చెయ్యాలని అనుకుంటున్నారో అదైతే సక్సెస్ అయితే అవుతుంది. శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. అంటే మీరు వివాహ బంధాల కోసం ఎదురు చూస్తున్నారా, ఒక చక్కటి బంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ అయితే మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది. లేదా ఎవరైనా ఒక వ్యక్తి మీరు చూశారు కదా, దాని విధాలుగా సంబంధం నచ్చింది కానీ వారి నుండి బయటకు ఎటువంటి రిప్లై అనేది మీకు రాదు. వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు ఎదురు చూస్తూ
ఉంటారు. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో రిప్లై మీకు పాజిటివ్ గా అయితే ఉంటుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త. అలాగే మీరు ఉద్యోగార్థులతోగా ఉంటారు. మీరు ఉద్యోగ అవకాశం కోసం ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, ఏ వార్త వినవలసి వస్తుంది అని మీరు చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక శుభవార్త అయితే వింటారు. అంటే ఉద్యోగ అవకాశం కోసం వస్తుంది, దానికి సంబంధించినటువంటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. అలాగే కార్యాలయం గురించి మీరు అందరూ ఏమనుకుంటున్నారు, మీపై అధికారుల గురించి ఏం చర్చిస్తున్నారు, అటువంటి మీకు ప్రమోషన్ దిశగా ఒక ఆర్థిక పెరుగుదల దిశగా కానీ ప్రయత్నాలు చేస్తున్నారు, జరుగుతున్నాయని ఒక రెమ్యునేషన్ పోటీ ఉద్యోగస్తులతో ఒకరికి ద్వారా ఫోన్ కాల్ రూపంలో మీకు రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా అనుకుని ఖర్చు అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఈరోజు విశాలవంతమైన వస్తువుల కోసం మీరు అస్సలు డబ్బు వృధా చేయకండి, ఎందుకంటే అనుకోని ఖర్చు అనేది మీకు వస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అలాగే మీ యొక్క మిథున రాశి వారు నూతన ఎవరైతే సరే ఉద్యోగం జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నట్లయితే ఈ రోజు స్కెచ్ అధికంగా మీకు ఉండటం మూలంగా మీకు నిరాశ నిస్పృహలు అయితే ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఒక కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వీరితో కలిసి ఒక చిన్న ముఖ్యమైన నిర్ణయాలు అంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటున్నారు. ఒక అప్డేట్ న్యూస్ అయితే మీకు రిసీవ్ చేసుకుంటా. ఈ విధంగా సాధారణ ఫలితాలు మిగిలినవి ఉన్నటువంటి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి గుడ్ న్యూస్ అయితే ఈరోజు ఈ ఫోన్ కాల్ రూపంలో వినబోతున్నారు, రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క మిథున రాశి వారి జాతకం ఎలా ఉందో చూసారు కదండి. అయితే ఈ మిథున రాశి వారికి ప్రతికూలత అనుకూలతలుగా మార్చుకోవడానికి, మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి శివారాధన తప్పనిసరిగా అవసరం. పార్వతి పరమేశ్వరుల శక్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం, విష్ణు సహస్ర పారాయణం చేయడం, హనుమాన్ చాలీస చదవడం ఇవన్నీ చాలా అవసరం. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇక విష్ణు సహస్ర పారాయణం మీకు ఆర్థిక స్తోమత అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి, హనుమాన్ చాలీసను పఠించండి. ఇక మీకు ఆర్థిక స్తోమత అనుసరిస్తే గనుక పేదలకు దాన ధర్మాలను చేయండి, మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఇక మీకు ఆర్థిక స్తోమత కనుక అనుసరిస్తే శని భగవానునికి సంబంధించిన నల్ల వస్త్రాలను, నువ్వులను పేదలకు దాన ధర్మాలు చేయండి. విద్యార్థులకు సంబంధించినవి, వాళ్ళు చదువుకోవడంలో ఆసక్తి చూపిస్తూ వాళ్ళు చదువుకోలేని వారికి బుక్స్, వాళ్ళకు సంబంధించిన చదువుకు సంబంధించిన వాటివి దాన ధర్మాలను మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు.